లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియ భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా నరేష్, వెన్నెల కిషోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూఆ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ భీమా, రామ అనే 2 పాత్రలు పోషించారు. టీజర్ ట్రైలర్తో క్యూరియాసిటీ కలిగించిన ఈ మూవీ మార్చి 8న ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాలా కాలం సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపిచంద్కు ఈ మూవీ నిరాశను మిగిల్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. భీమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గత అర్ధరాత్రి అంటే ఏప్రిల్ 25 నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. భీమా సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు గోపిచంద్. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తన సినిమా స్ట్రీమింగ్ అవుతుందని చూడండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ సినిమా థియేటర్లో దాదాపు 20 కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ 25 కోట్ల బడ్జెట్తో నిర్మించారు.